హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు మరొక శుభవార్త కింద అయితే చెప్పవచ్చు. తెలంగాణలో మరో 1663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో వీటికి సంబంధించి టీఎస్పీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతుంది. అయితే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్టులు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇంతకుముందే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ జీవోస్ కూడా రిలీజ్ చేశారు. సో వాటన్నిటి గురించి వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిందంటే వివరాలు కూడా మనకి ఇక్కడ గ్రూప్ 1 నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వివరాలు కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చివరిలో కనుక చూసినట్లయితే మనకి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ 40 కనుక చూసినట్లయితే సో డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ హెచ్ఓటీ డిపార్ట్మెంట్, సో టీఎస్పీఎస్సీ ద్వారా అయితే వీటిని భర్తీ చేయబోతున్నారు. సో ఈ రోజు రిలీజ్ చేసినటువంటి డేటా ఇది 53 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకు జీవోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 101 జీవో. దీనికి సంబంధించి జీవోస్ కూడా మీకు చూస్తాను. సో ఆ జీవోస్లో ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళైతే దాంట్లో ఇచ్చారు. సో దాని గురించి కూడా చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కనుక చూసినట్లయితే 1238 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలో కనుక చూసినట్లయితే 88 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ చీఫ్ R&B డిపార్ట్మెంట్లో కనుక చూసినట్లయితే మొత్తం 284 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. మొత్తం 1663 వేకెన్సీకి సంబంధించి సో ఇక్కడ మనకైతే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అయితే చూడవచ్చు. సో ఇప్పటి వరకు మొత్తం ప్రభుత్వం 46,988 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లుగా వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి ఈ పీడిఎఫ్లో అయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు. సో ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీకి సంబంధించిన వివరాలు కూడా ఈ పీడిఎఫ్లో ఉన్నాయి. సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా ఇప్పుడు వీటికి సంబంధించిన జీవోస్లో ఏ పోస్టులకు సంబంధించిన వివరాలు అనేది చూద్దాం. సో మొదట ఇక్కడ మనకు R&Bలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు కనుక చూసినట్లయితే దీనికి సంబంధించిన జీవో ఇది. మొత్తం దీనిలో మనకు 284 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు, వాటి యొక్క ఎన్ని పోస్టులు అనేవి కనుక వివరాలు కనుక చూసినట్లయితే నెంబర్ ఆఫ్ పోస్టులు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 38 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో 145 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో 13 అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి 60 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ వచ్చేసి 1 ఉంది. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 27. సో మొత్తం మనకు R&Bలో 284 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మ్యాక్సిమం ఇవన్నీ మనకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆయా సంబంధిత సబ్జెక్టులో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకునే విధంగా అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ మరొక జీవోని చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు I&KR డిపార్ట్మెంట్కి సంబంధించి 88 వేకెన్సీ అయితే ఫిల్ చేయబోతున్నారు. సో ఈ 88 వేకెన్సీకి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. దాదాపుగా మనకి ఇక్కడ 16 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 16 రకాల పోస్టులు ఉన్నటువంటి పోస్టుల వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు. టోటల్గా సో ఈ I&KR డిపార్ట్మెంట్ నుంచి 88 వేకెన్సీస్ అయితే ఫిల్ చేయబోతున్నారు. ఇవి కూడా మనకు కంప్లీట్గా మనకు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వేకెన్సీస్. కొన్ని ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి సో ఆయా అంటే కంప్యూటర్ డిగ్రీ విత్ కంప్యూటర్ అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి చూద్దాం, వీటికి సంబంధించి మనకు పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో వీటి యొక్క అర్హతల గురించి అయితే కంప్లీట్గా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా దీనిలో మనకి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మరొక జీవోని అయితే చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి మనకు 53 వేకెన్సీ సంబంధించినటువంటి జీవో ఇది. సో దీనిలో మొత్తం మనకు ఈ గ్రేడ్ 2 డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి 53 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి జీవో, వీటికి సంబంధించినటువంటి జీవోస్ యొక్క లింక్స్ నేను పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా ఇప్పటి వరకు మనకు ఆర్థిక శాఖ అనుమతించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి ఈ పీడిఎఫ్ ఉంది కదా, సో దీని యొక్క లింక్ కూడా కింద నేను మన యొక్క ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా ఇస్తాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రస్తుతం దానిలో మీకు యూజ్ అయ్యేటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ టెస్ట్ కూడా ముందు అందించడం జరుగుతుంది కనుక తప్పకుండా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.